నిర్గమకాండం 20:12 నువ్వు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని. అవును, ఇదే పౌలు గారు కూడా ఎఫెసీయులకు రాశాడు 6వ పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైనడు, ఇది ధర్మమే, నీకు మేలు కలగనట్లుగా నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞ అన్నమాట. యేసుక్రీస్తు ప్రభువారు అవును తల్లిదండ్రుల ఎడల బిడ్డల యొక్క బాధ్యతను గురించి ప్రభు చెప్పాడు. ఇక్కడ తల్లిదండ్రులను సన్మానించాలని ఇప్పుడు చెప్పాడు, తల్లిదండ్రులకు భయపడాలని చెప్పాడు లేవియాకాండం 19:3. తల్లిదండ్రుల మాట వినాలి అని చెప్పాడు కొలసీ పత్రిక 3:20. తల్లిదండ్రులను ఘనపరచాలని సామెతల గ్రంథం 23:25 తల్లిదండ్రులను సంతోషపెట్టాలని సామెతల గ్రంథం 15:4 చెప్పాడు. అవును, ఇప్పుడేమో మనం ఎఫెసీ పత్రిక 6:1 చదువుతున్నాం. తల్లిదండ్రులు ఏం చేయాలి? సన్మానించాలి. చేస్తున్నారా? యేసుక్రీస్తు ప్రభు చూడండి, ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు తల్లి ఎడల ఆయన యొక్క అవును చివరిగా ఎవరిని కనపరుస్తున్నాడు? ఆయన తల్లిని. చెప్పండి, ఎవరిని? తల్లిని కనపరుస్తున్నాడు. యోసేపు అవసాన కాలంలో ఐగుప్తుకు ప్రధాన అయ్యాడు కదా, ముసలోడైపోయాడు. చివరి దశలో ఆయన అప్పగింతలు ఏంటో తెలుసా? ఆదికాండం 47:12 యోసేపు మరియు చూడండి, యోసేపు తన తండ్రి సహోదరులను తన తండ్రి ఇంటి వారందరిని వారి వేరు పిల్లల లెక్క చొప్పున వారికి ఆహారం ఇచ్చి సంరక్షించను. ఏమిచ్చాడు? ఆహారం ఇచ్చి ఏం చేశాడు? సంరక్షించాడని. మీ జ్ఞాపకం ఉందా? సొలొమోను రాజు అయిన తర్వాత అదోనియా గురించి మాట్లాడడానికి వాళ్ళ అమ్మ వచ్చింది. ఎవరామా? ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు? సింహాసనం మీద నుండి లేచి ఇంకొక సింహాసనం తెచ్చి అక్కడేసి కూర్చోబెట్టాడు. ఎవరిని? ఇది గణపరచడం. మనమండి విలువ ఉందా తల్లిదండ్రులు అంటే? ఎలీషా ఏలియా దుప్పటి కప్పాడు. ఎవరంట పరిగెత్తాడు? ఎలీషా ఏలియా వెంట పరిగెత్తాడు. ఒక మాట అడిగాడు, ఒక్కసారి ఇంటికి వెళ్ళిరానా? ఒక్కసారి ఇంటికి వెళ్ళి మా అమ్మని మా నాన్నని ఏం చేస్తా? చూసి ముద్దు పెట్టుకొని వస్తా. చివరి సన్మానం. యేసుక్రీస్తు ప్రభువారు మంచి ఏర్పాటు ఏంటో తెలుసా? తన తల్లిని వృద్ధాప్యంలో విడిచిపెట్టలేదు. ఇదే కదా మనం వాక్యంలో వింటున్నాం. వృద్ధాప్యమందు అవును నీ తల్లిని విడనాడవద్దు అని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు తల్లిని గురించి మంచి ఏర్పాటు చేశాడు. వృద్ధాప్యమందు ఇదిన తల్లిదండ్రులను సన్మానించరు, తల్లిదండ్రులు భారం అయిపోయారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే తల్లిని విడిచిపెట్టలేదు, తల్లికి మంచి ఏర్పాటు చేశాడు. ఇంకా శరీరముతో ఆయన ఉన్నాడు కాబట్టి తల్లి యొక్క బాధ్యతలు ఎవరికి అప్పగించాడు? యోహానుకి. ఎందుకు అప్పగించాడంటే యోహాను నిజంగా ధన్యుడు, ప్రభుని ఎరిగినవాడు, ప్రభు హృదయ స్పందన ఎరిగినవాడు, ఆయన రొమ్మును ఆనుకున్నవాడు. అవును, ఈ యొక్క యోహాను గురించి ఒక మాట ఉంది. ఏంటంటే ప్రాచీన ప్రతుల్లో ఈయన గురించి ఒక మాట ఉంది. ఏంటంటే చిన్నప్పుడే పుట్టుతుందే దూడ, ఆ దూడ తన తల్లి అంట పరిగెత్తుతూ ఉంటుంది. ఎప్పుడు? యేసుక్రీస్తు వెంట అట్ట పరిగెత్తేవాడంట. ఎవరు? కాబట్టి ఇద్దరు సిలువు యొద్ద ఉంది, ఇద్దరే, యోహాను తల్లి. అందుకే ఒకరికి ఒకరిని అప్పగించాడు. ఆ క్షణమందు తల్లిని చేర్చుకున్నాడు. ఇక నుంచి ఇదిగో అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని. కాబట్టి ఇది నేను వాక్యం వింటున్నాం మనం. తల్లికి మంచి ఏర్పాటు చేశాడు, తల్లిని విడిచిపెట్టలేదు. అటువంటి పరిస్థితుల్లో కూడా తల్లి గురించి ఆయన శ్రద్ధ తీసుకున్నాడు, తల్లిని గురించి మాట్లాడాడు. తల్లి యొక్క వృద్ధాప్యమందు ఇక యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఉండడు కాబట్టి తల్లి యొక్క బాగోగులు, తల్లి యొక్క సంరక్షణ బాధ్యత అప్పగించాడు. ఎవరికి? చనిపోయే వరకు ఆయన తల్లిగా స్వీకరించాడు. వారిద్దరు సమాధులు ప్రక్క పక్కనే ఉంటాయి. మరియ సమాధి